హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ అండి. చక్కని చక్కని సారీ కలెక్షన్స్ అన్నిటిని కూడా షేర్ చేయడానికి తీసుకొచ్చానండి. సో, ఇవన్నీ కూడా మీషో నుండి తీసుకున్నాను. తప్పకుండా ఈ కలెక్షన్ మీకు నచ్చుతాయి. అంత అందమైన చీరలైతే గనుక ఈరోజు మన వీడియోలో ఉండబోతున్నాయి. గివ్ అవే నడుస్తుంది. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. తప్పకుండా నేను ట్రై చేస్తానండి. మీ అభిమానం చూస్తుంటే నాకు ఇంకా శారీస్ తెప్పించి ఇంకా కొంతమందిని యాడ్ చేద్దాం అనిపిస్తుంది. బికాజ్ సో మెనీ కామెంట్స్ అనమాట. సో సరిపోదేమో నాకు అసలు ఎవరికి నేను న్యాయం చేయగలుగుతానా అని డౌట్ స్లోలీ నాలో ఒక టెన్షన్ క్రియేట్ చేస్తుంది. సో నిజం చెప్తున్నాను అసలు ఇదైతే. చూద్దాం ఇంకా ఆ టయానికి నేను ఇంకా పెంచుదామని అనుకుంటున్నానండి క్వాంటిటీ. వాస్తవం చెప్తున్నాను ఇదైతే కనుక. అండ్ మరి ఏం చేయాలి? ఎంతమందికి అంటే అందరూ ఈక్వల్‌గా పెడుతున్నారు అనిపించిందనమాట. నిన్న నైట్ కూర్చొని మొత్తం అన్నీ చూసుకున్నాను. చాలా మంచిగా ఇచ్చారు కామెంట్స్. కొన్ని సీరియస్‌లీ జెన్యూన్ ఉన్నాయండి. అంతకుముందు చూసినవి కూడా రివ్యూస్ రాసి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయేటట్లయితే కనుక కలెక్షన్స్ తప్పకుండా నచ్చుతాయి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంకా కూడా గివ్ అవే నడుస్తుంది కాబట్టి తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. సో నేనైతే నా వంతు వరకు ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. నేను వీడియో అయితే కనుక స్టార్ట్ చేస్తూ మిగిలిన కలెక్షన్స్ అయితే చూద్దాము. యాక్చువల్గా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. సో పాయింట్ చెప్పాను కాబట్టి ఇంకా అక్కడితో కట్ చేస్తున్నాను, ఎందుకైనా మంచిది. సో ముందు అయితే ఇంకా కూడా వేరే యాడ్ అవుతున్నాయా లేకపోతే సేమ్ తెప్పిస్తానా అనేది ఇంకా చూడాలి. ఓకేనా. ఇదైతే కనుక మన ఫస్ట్ శారీ మంచి బేబీ పింక్ శారీకి అయితే కనుక గోల్డ్ కలర్ దాంట్లో అయితే కనుక మనకి దీని డిజైన్ టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్స్తో అయితే కనుక వస్తూ వచ్చింది. సో చాలా బాగుంది. చాలా చక్కని డిజైన్ ప్యాటర్న్ అనమాట. చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా. కట్టుకుంటే కూడా ఈ కలర్ చాలా అందంగా ఉంటుంది. పర్ఫెక్ట్ బేబీ పింక్లోనే అంటే లైట్ కాకుండా డార్క్ కాంబినేషన్. ఇట్లాంటివి చాలా క్లాస్గా ఉన్నట్టు అనిపిస్తాయి. అండ్ పేస్టల్స్ ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నాయి. అందరూ కూడా ఇప్పుడు ఇలాంటివి ఇష్టపడుతున్నారు కాబట్టి సో మన వాళ్ళ కోసం అయితే కనుక తీసుకొచ్చేసానండి. ఇదైతే కనుక 1 మీటర్ బ్రోకెట్ బ్లౌజ్తో అయితే కనుక వచ్చినటువంటి బ్లౌజ్ డిజైన్ ప్యాటర్న్. అండ్ ఇదైతే కనుక మనకు వచ్చినటువంటి దీని శారీ పళ్ళు కాంబినేషన్ వచ్చేసి పావు మీటర్లోని కంప్లీట్గా అయితే కనుక జరీ కాంబినేషన్లో వచ్చిందండి. ఇలా ఉంటుంది మనకి లుక్ వచ్చేసి. ఇక్కడ నుంచి అయితే కనుక కంప్లీట్గా మనకి ఇంకా జరీ అంటే లైక్ ఈ ఎలా చెప్పొచ్చు బార్ బొట్టు లేదా డ్రాప్ అలాంటి ప్యాటర్న్లో అయితే కనుక దీని బుటీ కాంబినేషన్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. సో చూడండి, మీకు కనుక నచ్చింది అని అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు. కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవాళ శారీస్ అన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి. ఇందులో ఏది నచ్చినా మీరు ఇంకా హ్యాపీగా అయితే కనుక తీసుకోవడమేనండి. సో ఇదైతే కనుక మనకి శారీ కంప్లీట్ ఓవరాల్ ఎండ్ కట్చింగ్ పార్ట్ వరకు అయితే వెళ్ళాం కదా. ఒక్కసారి శారీ నేను ఇలా వేసుకుని మీకు చూపిస్తాను. అలాగే నెక్స్ట్ మన వీడియో కూడా ఒక మంచి వీడియో రాబోతుందండి. పట్టు చీరలు తీసుకున్నాను అనమాట. ఇంకొక శారీ వస్తే కనుక మీకు వీడియో ఇచ్చేస్తానండి. చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఆ వీడియోలో కూడా. మీరు ఇలాంటి కలెక్షన్స్ చూడాలనుకుంటే పేజ్ ఫాలో అయిపోకుండా మాత్రం ఉండండి. ఖచ్చితంగా పేజ్ ఫాలో అవ్వండి. అయితే మీకు ముందు కలెక్షన్స్ అన్నీ కూడా ఇస్తాను ఎప్పటికప్పుడు. ఇలా ఉంటుంది. అసలు ఎంత బాగుంది కదా. ఇట్లా పెడితేనే ఎంత బాగుందండి. అసలు కట్టుకుంటే ఇంక అసలు ఎంత అందంగా ఉంటుందో అని అనిపిస్తుంది. కలర్ మాత్రం అంత చక్కగా ఉండింది. మాటల్లో పడి మర్చిపోయింది ఏంటంటే నా డ్రెస్ గురించి చెప్పడము. నా డ్రెస్కి యాక్చువల్లీ 3 పీస్ సెట్ అండి. దుపట్టా కూడా వచ్చిందనమాట. ఇది మల్చందేరి ఫ్యాబ్రిక్లో హ్యాండ్మేడ్ వర్క్లో వచ్చింది. ఇది మన తేజస్వి కలెక్షన్స్లో ఉండే. తప్పకుండా ట్రై చేయొచ్చు. ఓల్డ్ వైడ్ షిప్పింగ్ అవైలబుల్. 1040 1070 అండి. ఆల్ సైజెస్లో. దీనిలో కాపర్ కలర్ కూడా వచ్చింది. ఇవాళ మన తేజస్వి కలెక్షన్స్ పేజ్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ అయింది. అన్ని వెడ్డింగ్ అండ్ రంజాన్ కోసం వచ్చిన స్పెషల్ లేటెస్ట్ కలెక్షన్స్తో ఉందన్నమాట. ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. నచ్చింది అనుకుంటే మీరు 3 పీస్ తీసుకోవచ్చు. చాలా బాగుంది. చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇట్లా ఏ లైన్ కట్ పని అయితే కనుక కుర్తీ చొక్క లాంగ్లో చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ అయితే కనుక ఈ శారీ అండి. ఈ శారీ కూడా ఈక్వల్ బార్డర్స్ వచ్చేసాయి. పట్టు టైప్లో ఉండేటటువంటి డిజైన్ అనమాట. సో రియల్ పట్టు శారీస్కి ఏమాత్రం తీసిపోను అన్నంత చక్కగా అయితే కనుక వీవింగ్ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా ఉందని చెప్పాలి. సో నాకైతే చాలా బాగా నచ్చేసింది శారీ. అందుకోసం అయితే కనుక మీకు షేర్ చేయాలని తీసుకొచ్చేసానండి. ఇదైతే కనుక మనకి బ్రోకెట్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది. అండ్ బార్డర్ కూడా చాలా చక్కగా ఉండింది. 2 సైడ్ కూడా ఈక్వల్ బార్డర్ ఇచ్చేసారండి. గౌన్లకు కూడా బాగానే ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్యాబ్రిక్ లాగా ఏమైనా కుట్టించుకోవాలని అనుకుంటే ఒక పావు మీటర్ వరకు అయితే కనుక మనకి పళ్ళు వచ్చేసి అక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది కంటిన్యూషన్ మనకి ఇలాగ వస్తుందన్నమాట. సో బ్రోకెట్ బ్లౌజ్ బాగా కనపడుతుంది. అండ్ వీవింగ్ కూడా మంచి షైన్ ఉంది. రియల్ పట్టులాగా. అన్నిటికీ నిజమైన పట్టు వేలు పెట్టి కొనుక్కున్నాయి కట్టుకోలేం కదా అండి. కొన్నిటికి ఇలా సెమీ ఉంటేనే బాగుంటాయి. సో అవి అయితే కనుక ఊరు తీసి పెట్టినా కానీ నలిగిపోతూ ఉంటాయి కదా. సో ఇట్లాంటివి అయితే కనుక మనం ఎక్కడికైనా కానీ చాలా సింపుల్గా క్యారీ చేయగలుగుతాము, కట్టుకోగలుగుతామండి. కొంచెం మీకు ఒకవేళ ఇలాంటి రేంజ్ టైప్లోనే అనుకుంటే కనుక సో మెనీ వెరైటీ శారీస్ అయితే కనుక మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. అందులో ఇది ఒక బెస్ట్ శారీ. బ్యాక్ సైడ్ నో థ్రెడ్స్ అండి.
నాకైతే చాలా బాగా నచ్చింది. చెప్పాలంటే ఏదైనా మీరు ఒకవేళ వెడ్డింగ్ రిలేటెడ్గా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా ఇవి బాగుంటాయి. మీకు ఎక్కడ కూడా క్వాలిటీ లైక్ రేట్ అసలు ఎవరు పట్టుకోలేరు ఇది, ఎందుకంటే చాలా బాగుంది క్వాలిటీ అనేది. సో కాస్ట్లీ లుక్ కనపడుతుంది తప్ప మీకు ఇది ఎక్కడ కూడా తక్కువ లుక్ ఉండదు. సో మనకి బడ్జెట్ రేంజ్లో అయితే కనుక గిఫ్టింగ్ దాని ప్రకారంగా కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి అలా ఏమైనా పెట్టాలని అనుకున్నా కానీ ఇది బాగానే అనిపిస్తుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఊర్లో ఇప్పుడు మాకు సమ్మర్ వచ్చిందంటే జాతరలు అవుతూ ఉంటాయండి, గ్రామ దేవతలకి చీరలు అంతా పెడుతూ ఉంటాం అనమాట. అలాంటప్పుడు కూడా అమ్మవారికి కడితే కూడా చాలా నిండుగా ఉంటుంది. మనకి కాస్త బడ్జెట్ రేంజ్లో అయితే కనుక పెట్టాలి, ఏమైనా క్వాంటిటీ ఎక్కువగా పెట్టాలని అనుకుంటే కనుక కూడా ఇలా కూడా మీకు నడుస్తుంది అనుకుంటే తీసుకోవచ్చు. జస్ట్ నేను ఒక ఐడియా చెప్పాను అంతే. సో అది మనం అమ్మవారికి పెట్టే భక్తి అనేది ఈ చీర చిన్నదా పెద్దదా లేకపోతే చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ గురించి మాట్లాడుతున్నాను, అలా ఏం లేదు. ఇలా ఏ చీర కట్టుకున్నా ఏ చీర పెట్టినా అది మన మనసుతో పెట్టడమే ముఖ్యం కాబట్టి ఇవి బాగానే ఉంటాయండి. సో నేనైతే ఇది అనుకుంటున్నాను, అందుకోసం నా మనసులో ఉంది కాబట్టి నేను మీకు ఇదైతే చెప్పాను అనమాట. ఇది ఒకటి అనుకుంటున్నాను కాబట్టి బాగుంది, అసలు నాకు బాగా కనిపిస్తుంది చీర కూడా. నెక్స్ట్ అయితే కనుక ఇలా, సో మీరు కూడా ఎవరైనా ఒకవేళ ప్లానింగ్లో ఉంటే కనుక ఇది చీర బాగుందండి, చూడొచ్చు. మనం ఏదైనా గుళ్ళో ఇవ్వాలనుకుంటే కనుక తెప్పించుకోండి, మీషోలో ఆర్డర్ పెడితే శారీస్ కలర్స్ కూడా ఉన్నాయి. ఆ కలర్ కూడా బాగానే ఉంది, మనం కట్టుకోవాలన్నా బాగానే ఉంటుందండి, గిఫ్టింగ్ కూడా బాగానే ఉంది. సో ఇంత చెప్పానంటే ఆ చీర నాకు రియల్గా ఎంత నచ్చితే చెప్పానని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. దగ్గరలో శారీ వీవింగ్, షైన్, క్వాలిటీ, ఫ్లవర్ డిజైనింగ్ అంతా కూడా మీరు చూడొచ్చు. సూపర్. ఓకే, బడ్జెట్ రేంజ్లోనే. ఆహా, ఇది గమనించారా అండి? ఫస్ట్ నేను మీకు ఒక బేబీ పింక్ చూపించాను, తర్వాత బ్లూ చూపించాను. ఇది రెండింటి కలిపి వచ్చింది, చక్కగా ఉంది. డోలాలో వచ్చింది శారీ అయితే చాలా బాగుందనమాట. ఇదైతే కనుక చెక్స్ ప్యాటర్న్ పైన మనకి కడీ బార్డర్లోనే ఇలాగా బ్లౌజ్ అనేది వచ్చేసింది. 80 సెంటీమీటర్ ఉందండి, మనకి పాయింట్ ఇక్కడే కనపడిపోతుంది క్లియర్గా. ఇదైతే కనుక బ్లౌజ్ వేసుకుంటే సారీ చాలా బాగుంటుంది, సింపుల్గా బ్లూ అండ్ బేబీ పింక్ కాంబినేషన్ పైన ఇట్లాగా గులాబీ పూల కాంబినేషన్ చెక్స్ ప్యాటర్న్లో వచ్చినటువంటి డిజైన్. సో ఓవరాల్గా అయితే కనుక డోలాలో మనకి లైట్ వెయిట్ కాంబినేషన్లో వచ్చినటువంటి చక్కని చీర అండి. నిజం చెప్పాలంటే ఈ లెంత్ కూడా చాలా బాగుంది. దీనిలో ఐ థింక్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి, మీరు చూడొచ్చు. ఇదైతే కనుక శారీ కట్ చెంగు అండ్ ఇదైతే కనుక పళ్ళు, సారీ కట్ చెంగు బ్లౌజ్ వైపు నుంచి వచ్చిందండి. ఇది పళ్ళు, ఇది పళ్ళుతో ఎండ్ అవుతుంది, చిన్న పళ్ళునే వచ్చింది. సో ఈ విధంగా అయితే కనుక క్లోజ్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి అయితే కనుక నేను ఇలా పెట్టి చూపిస్తాను. సో ఒకవేళ మీకు ఇందులో యాక్చువల్గా నేను ఉన్న వాటిలోనే బెస్ట్ పట్టుకొస్తానండి, తిరిగి ఉండదు నేను తెచ్చే కలర్కి, అంటే నాకు అనిపిస్తుంది, నా ఫీలింగ్. బట్ మీకు ఇంకేదైనా నచ్చింది అనుకుంటే కనుక మీరు ఎలా కూడా తీసుకోవచ్చు. ఇలా ఓకే, ఇలా ఉంటుందండి సారీ, ఎంత క్లాస్గా ఉందో మీరు చూడొచ్చు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. డోలాలోనే ఇప్పుడు ఇలా వస్తున్నాయి కొత్తగా మీషోలో వస్తే మన దగ్గర ఖచ్చితంగా వస్తాయి కదా, అలా వచ్చేసింది అనమాట. ఇది కూడా మన దగ్గరికి మంచి చీర, ఇది కూడా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో. నెక్స్ట్ అయితే కనుక అండి ఈ సారీ ఒకటి చూద్దాము. ఈ సారీ కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అసలు కలర్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకైతే చాలా బాగా నచ్చింది, మెయిన్ ఈ కలర్ నచ్చింది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా జరీ బూటీ అంతా కూడా వచ్చేసింది. సో శారీ మాత్రం సూపర్ అండి, అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చితే. అండ్ ఇదైతే కనుక మనకి శారీ పళ్ళు దగ్గర నుండి చూద్దాము. ఇలా ఉంటుంది పళ్ళు, టూ సైడ్ కూడా ఈక్వల్ కాంట్రాస్ట్ బ్లూ అండ్ ఆరెంజ్లో అయితే కనుక వచ్చిందనమాట. అద్దరిపోద్దండి సారీ కడితే మాత్రం, సూపర్ అంటే సూపర్ ఉంది. లైట్ వెయిట్లో చక్కగా అయితే కనుక ఉంది, ఫ్యాన్సీగా వేసేసుకోవచ్చు మనం. ఇట్లాంటివి మనం బర్త్డేస్కి ఎక్కడికైనా టెంపుల్స్కి అట్లా వెళ్తున్నప్పుడు వేసుకున్నా కానీ నిండు ఉంటుంది, కలర్ కూడా అట్రాక్టివ్గా ఉంటుంది, ఫొటోస్ వీడియోలలో బాగుంటుంది. ఎంతమందిలో ఉన్నా మంచిగా ఇట్లా ఐ క్యాచీగా ఉంటుందండి. ఇలా చూస్తేనే ఎంత బాగా కనపడుతుంది మనకి కెమెరాలో, బట్ రియల్ లుక్ ఇంకా సూపర్ ఉందండి, అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం. చూద్దాం, ఇంకా శారీ అయితే ఆల్ ఓవర్ ఇంక ఇంతే ఉంటుందండి. బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తా, దాంతోపాటు మీకు ఒకసారి శారీ లెంత్ కూడా చూపించేస్తాను. అండ్ ప్రాపర్గా ఉందండి ఈ లెంత్, హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా కళ్ళు మూసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు. సో నాది గ్యారంటీ ఖచ్చితంగా మీకు వస్తుందండి. ఓకేనా, ఇదంతా కూడా మిడిల్లో రియల్గా మనకి వీవింగ్తో అయితే కనుక వచ్చిన ఫ్లవర్స్. ఇది బ్యాక్ సైడ్ అండి, నో ఎక్స్ట్రా థ్రెడ్స్, చాలా బాగుంది. కట్టే కూడా కూల్ ఉంటుంది సారీ. ఓకే, ఇంక ఇదంతా కూడా ఓవరాల్గా మనకి సారీ ఎండ్ అవుతూ ఇదైతే కనుక బ్లౌజ్ వచ్చేసింది ఈ విధంగా. అండ్ కలనైతే షేడ్ ఉందని చెప్పొచ్చు, ఆరెంజ్ అండ్ బ్లూ మిడిల్ పార్ట్ విత్ టూ సైడ్ కూడా మనకి ఇట్లాగా ఈక్వల్ బార్డర్స్తోని శారీ అయితే కనుక వచ్చింది. శారీ కడితే చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ, 100% హైలీ రికమెండెడ్. సూపర్ ఉందండి చీర, కడితే బాగుంటుంది. ఎవరికైనా కానీ ఈ కలర్ ఖచ్చితంగా నచ్చాల్సిందే. ఇదొక చీర తీసుకొచ్చేసాను. అలాగే ఇంకొక సారీ అయితే కనుక మనకి ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి, ఈ మధ్యన బాగా అప్డేట్ అయింది అయితే కనుక మనకి ఇందులోనే బ్లాక్ కలర్ బాగా వైరల్ అయింది కదా. సో దీనిలో అయితే కనుక నాకు ఈ కలర్ కూడా కొత్తగా బాగానే అనిపించిందండి. లైక్ వైన్ కలర్ అండి, ఇది కలర్ వచ్చేసి ఆరెంజ్ అండ్ రెడ్, ఈ 3 కలర్స్ మిక్స్ మీద వచ్చిందనమాట. దీంట్లో బ్లాక్, ఎల్లో అండ్
ఆ రెడ్ సంథింగ్ కలర్ అది కూడా సేమ్, అది కూడా నాకు బాగానే అనిపించింది. అది కూడా ఆల్రెడీ నేను మీకు షేర్ చేసేసాను. ఇదైతే కనుక మనకు వచ్చేసి శారీ పళ్ళు పార్ట్ నుంచి వెళ్తున్నామండి. ఇలా అయితే కనుక బార్డర్ వచ్చేసి పైన చిన్నది వచ్చేసి, కింది సైడ్ అయితే కనుక మనకి డౌన్ పార్ట్లో జరీ వీవింగ్ ప్యాటర్న్ మిడిల్ లెంత్ అయితే కనుక వస్తుంది. శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఇలాగే ఉందండి. అండ్ ఈ లెంత్ కూడా ప్రాపర్గా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది. శారీ కడితే కూడా బాగుంటుంది, లైట్ వెయిట్, ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్. ఆఫీస్ వేర్కైనా బయటకు కట్టుకెళ్ళడానికైనా రెగ్యులర్ యూస్కైనా కానీ మీకు బాగుంటుంది. చక్కని డోలా అండి. అలాగే ఇవి ప్లెయిన్గా రాలేదు, దాంట్లోనే సేమ్ సెల్ఫ్ కలర్లోనే స్మాల్ ఫ్లవర్స్ వచ్చాయి. నేను క్లోజప్ లుక్లో కూడా చూపిస్తాను. ఇట్లా పెడితేనే ఎంత అందంగా ఉందండి అసలు చీర. ఎందుకంటే ఇవాళ ఏంటో ఒకదాన్ని మించి ఒకటి నాకు అట్లా అనిపిస్తున్నాయి. నిజంగా చాలా బాగున్నాయి. ఇవాళ అయితే మాత్రం నిజంగా అన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి. మీరు చూడొచ్చు బార్డర్ కాంబినేషన్, కలర్స్, దాంట్లోనే ఇన్నర్గా వచ్చిన ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా కంటిన్యూషన్ అయితే కనుక శారీ ఇంకా మనకి ఇలాగే వెళ్తుంది. ఒకవేళ మీకు నచ్చితే కనుక ఇలా కూడా చూడొచ్చు అండి. నేను ఖచ్చితంగా ఈ శారీ కట్టుకుని చూపిస్తాను నేను మీకు. ఇదైతే కనుక మనకి బ్లౌజ్, దీంట్లో కూడా ఒకలాంటి ఫ్లవర్ డిజైన్ ఉంది. ఫస్ట్ బార్డర్ చూసుకోండి, 2 సైడ్ కూడా సేమ్ శారీ కంటిన్యూషన్ వచ్చిందనమాట. ఇప్పుడు కొంచెం నేను మీకు క్లోజప్ లుక్ చేస్తాను. దీనిలో చిన్నగా సేమ్ సెల్ఫ్ కలర్లోనే మనకి ఒక ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చిందండి. నేనైతే క్యాప్స్ చేసిందని అనుకుంటున్నా కెమెరా, సో ఐ డోంట్ నో, కానీ ఇన్నర్గా ఒకలాంటి ఉంది. నాకైతే నచ్చిందండి. నచ్చితే మాత్రం మీరు కూడా మిస్ చేసుకోవద్దు. సో కొంతమందికి బ్లాక్ సెంటిమెంట్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్లాక్ లవర్స్ అయితే తీసుకోవచ్చు దాన్ని కూడా. నాకైతే మాత్రం ఇది చాలా బాగా అనిపిస్తుంది. ఓకేనా, ఇదొక శారీ అండి. అండ్ ఇవాళ అయితే కనుక మన వీడియోలో లాస్ట్ సారీ, ఇది కూడా చాలా బాగుంది, పింక్లోనే బేబీ పింక్ అనుకుంటే కనుక మీరు ఇది ఫస్ట్ షేర్ చేసిన సారీ కదా అండి. దీనిలో అయితే కనుక ఇది పింక్ కొంచెం దానికన్నా కానీ డార్క్ ఉంది. ఒకవేళ బేబీ పింక్ ఏమైనా లైట్ అవుతుంది అని అనుకుంటే కనుక ఒకవేళ మీరు ఈ పింక్కి వెళ్ళిపోండి. ఇది కూడా బాగుంది, 2 సైడ్ ఈక్వల్ బార్డర్లో చాలా కొత్తగా అయితే కనుక మనకు వచ్చినటువంటి ఒక చక్కని చీర. సో హైలీ రికమెండెడ్ నా తరపు నుంచి మీకు. ఇది కూడా శారీ వేస్తే సూపర్ ఉంటుందండి డెఫినెట్గా. సో చూద్దాము. శారీ కట్చింగ్ పాయింట్ నుంచి అయితే కనుక మనం చూసుకున్నట్లయితే 2 సైడ్ కూడా ఈక్వల్ అండ్ జరీ ఫ్లవర్ వీవింగ్తో అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చింది. స్టార్టింగే నేను మీకు ఇక్కడ చూపించేస్తాను బ్యాక్ సైడ్ ఎలా వచ్చేసింది అనేసి. చాలా చక్కగా అయితే కనుక మనకి లైట్ వెయిట్ కాన్సెప్ట్లో మంచి పింక్ కలర్లో అయితే కనుక వచ్చిన చీర అండి. శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది, లైట్ వెయిట్గా, ఫ్యాన్సీగా, మళ్ళీ నిండుగా, అట్రాక్టివ్గా కూడా ఉంది. మీరు చూడండి. ఒకవేళ మీకు ఇలాంటి నచ్చుతాయి, ఇది బాగుందని అనుకుంటే మీరు ఇలా కూడా వెళ్ళొచ్చు. కొంచెం క్లోజప్ లుక్లో అయితే కనుక ఫ్యాబ్రిక్ డిజైన్ ప్యాటర్న్ కూడా ఒక్కసారి మీరు చూసుకోండి. ఓకే, చాలా బాగా వచ్చింది కదా. మొత్తం అంతా కూడా జరీ వీవింగ్ పర్ఫెక్ట్గా ఉందండి. చాలా మంచి చీర నిజంగా. ఇవాళ అన్నీ కూడా కళ్ళ పండగ లాంటి చీరలే నిజంగా. ఇంకా రాబోయే రంజాన్, ఉగాదికి ఏమైనా షాపింగ్ చేసుకోవాలనుకున్నా, వెడ్డింగ్కి గిఫ్టెడ్ రిలేటెడ్గా తీసుకోవాలనుకున్నా, మీకు ఒకవేళ వెడ్డింగ్కి ఏమైనా సింపుల్గా కట్టుకోవాలనుకున్నా ఇవన్నీ బాగానే ఉంటాయి. ఇదైతే కనుక పళ్ళు అండి శారీకి వచ్చేసి. ఇదైతే కనుక మనకి కంప్లీట్ ఆల్ ఓవర్ అంతా కూడా స్మాల్ బూటీ చెక్స్ ప్యాటర్న్లోని బ్రొకెట్ స్టైల్లో అయితే కనుక వచ్చిన బ్లౌజ్ ప్యాటర్న్తో ఇది మనకి 1 మీటర్లో బ్లౌజ్ అయితే కనుక వచ్చిందనమాట. సో ఇదైతే కనుక ఆల్ ఓవర్ శారీ డిజైన్ లుక్ అండి కంప్లీట్గా కూడా. ఇవాళ నేను మీకు 6 చీరలు చూపించాను, నా డ్రెస్ డీటెయిల్స్ కూడా మొత్తం చెప్పేశాను. ఇంకేమైనా డౌట్ ఉందంటే తప్పకుండా మీరు నాకు అడగొచ్చు. ఇది వీడియో. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఏమైనా హెల్ప్ అవుతుంది, ఇందులోంచి వాళ్ళు కూడా చూసి ఏదైనా షాపింగ్ చేసుకుంటారనుకుంటే తప్పకుండా వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా పేజ్ని ఇప్పుడే ఫాలో చేయండి. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.